హలో అండి, అందరికీ నమస్తే. అడిశివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన వారాల అబ్బాయి అనేది తను గురించి తెలుసుకుందాం. ఒక చోట ఒక వ్యక్తి, అతని పేరు రాము. అంటే అతను 8వ సంవత్సరం వయసులో ఆ ఊరిలో సంచరిస్తుంటాడు. అతనికి ఎవరూ లేరు. చేతిలో చిన్న కవర్లో బట్టలు, ఒక జత బట్టలు లాగా పెట్టుకొని కవర్లో తిరుగుతూ ఉంటాడు. అతను వచ్చి అరుగు మీద కూర్చొని ఆ పంపు దగ్గర మంచినీళ్ళు తాగుతా అలా తచ్చిలాడుతూ ఉంటే ఆ పక్కన ఒక టిఫిన్ షాప్ నిర్వహించే ఒక వ్యక్తి పిలుస్తాడు. పిలిచి, ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నావు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చామని అడుగుతాడు. నాకు తెలియదండి, మా అమ్మగారు మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు, మాది చాలా దూరం, మా బంధువులు తీసుకొచ్చి అక్కడ ఎక్కడో వదిలిపెట్టేశారు నన్ను, ఊరి చివర ఖాళీ స్థలాల్లో ఊరి చివర వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, మాది ఊరు కాదు అని చెప్పి అతను ఏదో భాషలో మాట్లాడుతున్నాడు. అది మన కాకుండా వేరే భాషలో. ఆ అబ్బాయికి అతను హోటల్ అతను కొద్దిగా టిఫిన్ పెట్టి కాస్త మంచినీళ్ళు అయిన ఇచ్చి చేరదీస్తాడు. తను ప్రతిరోజు అక్కడ అతనికి హెల్ప్ చేస్తూ మన మాటలు మంచి చెడు 8వ తరగతి కదా, 7 కదండి, అలవాటు అయిపోయి చక్కగా మన తెలుగు మాట్లాడుతున్నాడు. అలా ఉన్న అతను తోటి వయసు వాళ్ళు స్కూల్కి వెళుతుంటే అతను చదువుకునే అతనే ఆగిపోయింది. వెళుతుంటే అతను వాళ్ళు ఎక్కడ చూస్తూ ఉంటే ఇతను హోటల్ అతను, ఏంటి చదువుకుంటావేంటి నువ్వు కూడా అని అడుగుతాడు. అవును బాయ్ అని అంటాడు. అంటే అతనికి ఏంటంటే అందరినీ బాయ్ బాయ్ అని పిలుచుకునే అలవాటు. అంటే అతను సరే నేను నీకు పుస్తకాలు అవి కొనిస్తాను, డ్రెస్ కుట్టించిస్తాను, వెళ్తావా, జాగ్రత్త చదువుకుంటావా అని అడుగుతాడు. సరే అని ఒప్పుకొని చక్కగా అన్నీ సమకూర్చుకొని ఈయన అన్నీ కొనిపెడతాడు. చక్కగా స్కూల్కి వెళ్ళి వస్తుంటాడు. ఇతని నివాసం ఎక్కడ అండి అంటే ఆ హోటల్లో తడికల మధ్యలో కట్టేసిన తర్వాత అక్కడ పడుకుంటాడు. అలా కొన్ని రోజులకి ఇతను భారమయ్యి ఫీలింగు కలుగుతున్నప్పుడు అతను హోటల్కి వచ్చేవారు అతన్ని పరిచయం, ఎవరి వ్యక్తి అంటే ఇలా వచ్చాడు నేను అంటే, అలా ప్రతిరోజు ఒకళ్ళు ఆ ఊరిలో ఉన్నవారు అతన్ని ఆదివారం ఒకళ్ళు, సోమవారం ఒకళ్ళు, ఇలా రోజుకొకళ్ళు వారి ఇంటికి తీసుకెళ్ళి పొద్దున్నే సాయం దాకా కావాల్సినవి వాళ్ళకి ఆహారం సమకూర్చి అలా పెడుతుండేవారు. అలా పెట్టేటప్పుడు ఆ మధ్యలో వారం రోజుల మధ్యలో ఒక మామగారు, ఆమె సుమారు ఒక 50 సంవత్సరాలు మామగారు, ఆమె భర్త లేరు, ఆమె ఒంటరిగా ఉంటుంటుంది. ఆమె కూడా వారంలో ఒక రోజు ఈ పిల్లవాడికి అన్నీ సమకూరుస్తుంటుంది. ఇలా జరుగుతుంటే ఒకరోజు మామగారు ఆ పిల్లవాడిని, అయ్యా నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు అంటే, నేను హోటల్లో పలానా చోట పడుకుంటున్నాను అమ్మ అని చెప్పి తెలియజేస్తాడు. అప్పుడు వద్దు నాన్న నువ్వు, అప్పుడు అతనికి సుమారు 10-11 సంవత్సరాలు ఉంటాయండి. వద్దు నాన్న నువ్వు వచ్చి నా దగ్గర ఉంది కానీ ఇక్కడ ఈ గదిలో ఇక్కడ ఉండు, నువ్వు చదువుకుంటుండు, ఎవరు ఏమిస్తే అది సేవ తీసుకొని
చక్కగా చదువుకో, బాగా చదువుకో అంటే అతను అలా కావలసినవి కొన్ని స్కూల్లో కొంతమంది మాస్టర్లు, ఆ వారం వారం భోజనం చేసే ఇంటివారు అతనికి చదువుకు కావాల్సినవన్నీ సహకారం అందించారు. తర్వాత ఈ అడ్మిషన్లో అతని పేరు నమోదు చేసినప్పుడు ఇంటి పేరు లేకుండా ఉండిపోవడం వలన ఆ పాఠశాల వారు ఇంటి పేరు ఏమిటి అనేది అడుగుతారు. మా అమ్మగారి దగ్గరికి వచ్చి తెలియజేస్తే, నాన్న నువ్వు బాధపడక్కర్లేదు, నా ఇంటి పేరు నీ ఇంటి పేరుగా పెట్టుకొని నువ్వు రాయని చెప్పి ఆమె ఇంటి పేరు అతనికి చెప్పి సర్టిఫికెట్లో రాపిస్తుంది. అలా అతను బాగా చదువుకొని ఆ హోటల్ అతని దగ్గర సహాయం చేస్తూ ఒక స్కూలు స్టాండర్డ్లో విద్యను పూర్తి చేసుకొని తర్వాత అదే ఊర్లో ఉండి ఇంటర్ దాకా చదువుకొని ఈ మంచి ఉద్యోగాల కోసం వేరే ఊరు తర్ఫీదు కోసం వెళ్ళి అక్కడ పనిచేసుకుంటూ అతను కలెక్టర్ అయ్యి ఆ ఊరికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ హోటల్ అతను పెద్దవాడైపోయి వ్యాపారం చేస్తుంటాడు పని వాళ్ళని పెట్టుకొని. ఈ మామగారి దగ్గరికి వెళితే మామగారి ఇల్లు తాళం వేసి ఉంటుంది, ఎవరో చెబుతారు చనిపోయిందని. తర్వాత ఊరి వారందరూ ఆయనకి డైలీ ఆహారం పెట్టిన వాళ్ళందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియచేస్తే వాళ్ళంతా ఎంతో సంబరంగా మా రామ్ ఇలా మా వారాల అబ్బాయి ఇలా కలెక్టర్ అయ్యాడని చెప్పి ఎంతో సంతోషపడి అందరూ ప్రతి ఇంట్లో ఏదో ఒకటి పెట్టి అతన్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి ప్రతి ఇల్లు ఆ చుట్టాలు బంధువులు ఇంటికి వచ్చినట్టుగా వాళ్ళంతా పండగలాగా వాతావరణం ఉంది. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆ ఇల్లు తాళం వేస్తుంది ఏమిటనేది అడుగుతాడు. కలెక్టర్ కదా ఆయన. అది మామగారు చనిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ ముగించి ఊరివారు ఆ తాళం అనేది అధికారుల దగ్గర ఉందండి, ఆ ఇంటి తాళం అని అంటే ఈ రామ్ ఆ తాళం అనేది తెప్పించి తాళం తీసి లోపల అన్నీ శుభ్రం చేయించి ఆ బీరువాలో ఉన్నాయో అన్నీ ఏమిటి ఉన్నాయో ఆమె తాలూకా అనేది అన్నీ చూస్తుండగా ఆ ఇంటి కాగితాలు ఆస్తి మొత్తం ఈ రామ్కి రాసి దస్తావేజీలు ఉంటాయి. రామ్కి కళ్ళమ్మడి నీళ్ళు ఆగల. అలా ఈ కథ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందండి. ఎందుకంటే అన్నీ సమకూర్చి తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే చదువుకోవడానికి ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు మన సొసైటీలో. ఈ రామ్ అనే వ్యక్తి ఇది కథో జరిగిన కథో నాకు తెలియదు, నేను చదివాను, చాలా స్ఫూర్తిని పొందాను. ఇది నేను మీకు తెలియచేద్దామని నేను నా పుస్తకంలో రాసుకున్నాను. ఇప్పుడు నేను మీకు తెలియజేసి నేను నా బాధ్యతని నిర్వర్తించాను. ఎందుకంటే తను ఒక అనాథగా పెరిగి రోడ్లెమ్మట పడుకొని రోడ్లెమ్మట లైట్లలో చదువుకొని ఆ రోడ్లెమ్మట మంచినీళ్ళు తాగి అలా జీవనం గడిపి కలెక్టర్ అయ్యాడు అంటే మనిషికి ఎంత పట్టుదల అనేది ఉండాలండి ఒక వ్యక్తికి. సమాజంలో ఈవేళ బతకాలి అంటే ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. కాబట్టి ఈ కథను ఏదైనా అనుకోండి, యథార్థగా సంఘటన అనుకోండి, కథ అనుకోండి, మీరు మీ పిల్లలకు తెలియజేసి వాళ్ళలో స్ఫూర్తిని నింపి వారు మంచి చదువుల్లో ఉన్నతంగా ఉండాలని. నా వీడియోలన్నీ పిల్లల మీద ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే పిల్లలు చదువు అనేది నాకు చదువు అంటే చాలా ఇష్టం. పిల్లలందరూ చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. అది మనని ఏదో వాళ్ళు ఇచ్చేస్తారని, వాళ్ళు చదువుకుంటే మనని ఉద్ధరిస్తారని కాదండి. వాళ్ళ తరాలన్నీ
హ్యాపీగా ఉంటారు. అది నా అభిప్రాయం. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.